మొదలుకొని మన గమ్యస్థానం చేరుకునే వరకు ఈ మార్గములో, ఈ జీవన మార్గములో, ఈ ప్రయాణంలో మనకి ఏమి అవసరమో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. మంచి ప్రార్థన నేర్పించాడు. అనుదిన ఆహారము నేడు మాకు అనుగ్రహించుము అని ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభుల వారే. మనం ప్రార్థన చేస్తే చాలు, అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. చూడండి, మన ఇళ్లలో మన పిల్లలు చింతలేని వారిగా ఆడుకుంటూ పాడుకుంటూ, వారికి ఆ చదువు విషయం ఒకటి తప్ప ఇంక చింతే లేదు. నా ప్రియ సహోదరులారా, ఎందుకు? మా అమ్మ నాన్న అన్నీ చూసుకుంటారు. మా అమ్మ నాన్న అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు ఆకలి అవుతుందో కూడా వానికి తెలియదు. వాడు ఆడుకుంటా ఉంటాడు. కానీ తల్లి ఏం చేస్తుందంటే, ఏయ్ రారా, భోజనం చేయాలి, ఆట తర్వాత అని దగ్గరికి పిలుస్తుంది. ఒకవేళ ఆడుతూ ఆడుతూ రాకపోతే ఒక్క దెబ్బ కొట్టి గట్టిగా లాగి కూర్చోబెట్టి అన్నం కలిపి తినిపిస్తుంది. మనుషులైన మీరే ఈ విధంగా మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడితే, తన రూపంలో తన పోలికలో తయారు చేసిన దేవుడు మన ఆకలి తెలియనివాడా? మన ఆకలి ఆయనకు తెలియదా? మనకు ఆకలి అవుతుంటే ఆయన ఊరుకోడు. తల్లి అయినా మరుస్తుంది, నేను మరువను అని దేవుడే చెప్పాడు కదా. మీ పిల్లల విషయంలో మీరు ఎంతో జాగ్రత్త పడి ఉంటే, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరులారా, మనుషుల కంటే దేవుడు శ్రేష్టమైన వాడు కాదా? మహాపరిశుద్ధుడు, పవిత్రుడు కాదా?